తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు పైన అనిశ్చితి కొనసాగుతోంది. ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినటువంటి టీవీకేను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంతో మొత్తం కూడా హైడ్రామా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అసలు మనకు గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గవర్నర్లు ఎట్లా వ్యవహరించారు, అసలు యాక్చువల్గా ప్రభుత్వాల ఏర్పాటు పైన మన రాజ్యాంగంలో కానివ్వండి, లేదంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అసలు ఎలాంటివి సూచనలు కానివ్వండి, సుప్రీంకోర్టు సంబంధించినటువంటి తీర్పులు కానివ్వండి ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ వెంకటేష్ సిద్ధాని గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం చూసాం తమిళనాడుకు సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించిన హైడ్రామా కొనసాగుతుంది. సో యాక్చువల్గా ఏంటి సార్ అంటే ఎలక్షన్స్ తర్వాత గవర్నమెంట్ ఏర్పాటుకు సంబంధించి మన దగ్గర ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు తమిళనాడులో ఉన్న పరిస్థితుల్లో ఇలాగ చెయ్యాలని ఇందుమిద్దంగా ఏం లేదు, కాన్స్టిట్యూషన్లో లేదు. అంటే కొన్ని డిసిషన్ కర్ణాటకలో ఒకసారి జరిగింది, అట్లాగా సుప్రీంకోర్టు కొన్ని కేసులు డీల్ చేస్తూ కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ డైరెక్షన్స్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఎలక్షన్స్ అవగానే గవర్నర్ గారు ప్రీ పోల్ అలయన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళని పిలాలి, లేదు అలయన్స్ లేకుండానే ఒకే పార్టీకి మెజారిటీ వచ్చింది అనుకోండి వాళ్ళని పిలాలి. అట్లాగా రాలేదనుకోండి పోస్ట్ పోల్ అలయన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పిలాలి. అది కూడా ఎక్కడ అలయన్స్ లేవు అనుకోండి, ఎక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ వచ్చిన వాళ్ళని పిలాలి. అది అట్లాగా సుప్రీంకోర్టు కొన్ని ఎస్ఆర్ బొమ్మాయి కర్ణాటకలో ఇంకో డెసిషన్స్, అలాగే కమిషన్స్ కూడా ఉన్నాయి, సర్కారియా కమిషను, పూంచ్ కమిషను, ఇవన్నీ దే గివెన్ గైడ్ లైన్స్. ఇట్లాంటి సిచ్యువేషన్ ఎట్లా వస్తే అట్లా చేయాలని. బట్ నాకు తెలిసి ప్రజెంట్ సిచ్యువేషన్లో గవర్నర్ గారు అనవసరంగా దీన్ని క్రియేట్ సెన్సేషన్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను. మామూలుగా ఈ గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ గైడ్ లైన్స్ ప్రకారం పిలిస్తే బాగుండేది. ఇంకోటి కూడా గవర్నర్ గారు ఇంకోటి ఆలోచించాలి. మనకు తెలిసి అన్నా డిఎంకే, డిఎంకే ఈ రెండు పార్టీలే గవర్నమెంట్ చాలా రోజుల నుంచి. ఇప్పుడు కొత్త జనరేషన్కి వాళ్ళు కాదు, మాకు ఒక కొత్త వాళ్ళని కావాలి అన్నప్పుడు పబ్లిక్ ఒపీనియన్ని ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఈయన ఉన్నారు కాబట్టి ఈయన కూడా వాళ్ళని, అంటే విజయ పార్టీ ఎక్కువ వచ్చింది కాబట్టి వాళ్ళని ఫామ్ చేయమని పిలవలసి ఉండొచ్చు. ఎందుకంటే దట్ ఈజ్ నథింగ్ అగైన్స్ ది కాన్స్టిట్యూషన్. ఇప్పుడు కూడా ఆయన కూడా ప్రజలకు మ్యాండేట్ని గౌరవించి అట్లా పిలిస్తే చాలా బాగుండేది. ఇప్పుడు అది పిలకపోవడం వల్లే ఇక నేను ఇన్ని సీట్లు వస్తేనే, ఎన్ని మెజార్టీ వస్తేనే నిన్ను పిలుస్తాము అంటే ఈ అనవసరమైన రాధాంతో అంతా వచ్చింది. ఆడిని వెళ్ళడం, వీళ్ళు కలడం, వాళ్ళు కలడం, ఈ జంపింగ్, ఆ జంపింగ్. ఇది ఓ రకంగా గవర్నర్ గారు ఈ షుడ్ హ్యావ్ అవాయిడ్ ఇట్ మాట ఆయన. ఎందుకంటే గైడ్ లైన్స్లో ఉంది ఈ పరిస్థితిలో ఎవరు లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలాలి. విజయ్ పార్టీ ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఆయన కూడా బయట ఉండే సర్కమ్స్టాన్సెస్ ఆలోచించాలి. మోస్ట్ ఆఫ్ ది ప్రజలు ఇప్పుడు 108 సీట్లు ఇచ్చారు కదా, ఎంతమంది అందరూ ఈ గవర్నమెంట్ అంటే ఈ పార్టీలు గవర్నమెంట్ మారాలని వాళ్ళు వేసినప్పుడు ఈయన కూడా ఒక ప్రజల మ్యాండేట్కి గౌరవిస్తూ విజయాన్ని పిలిచుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదండి. సో జనరల్గా అంటే ఇంకో మాట వినిపిస్తుంది సార్, అంటే గవర్నర్కి సంబంధించినటువంటి కార్యాలయం నుంచి కనుకోండి. సో ఇంకొక మాట వినిపించేది ఏంటి అంటే, సో మ్యాజిక్ ఫిగర్ లేదు కాబట్టి ఒకవేళ ఈ ఫ్లోర్ టెస్ట్కు పిలిచి ఒకవేళ గవర్నమెంట్ను ఏర్పాటు చేయిస్తే సో మిగతా ఎమ్మెల్యేలని కొనుగోలు వ్యవహారం కూడా నడిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో దాన్ని అవాయిడ్ చేయడానికే సో ఫస్టే నెంబర్ అడుగుతున్నాడు అనే ఒక మాట కూడా వినిపిస్తుంది. సో నిజంగా ఖచ్చితంగా గవర్నమెంట్ ఏర్పాటు చేయాలంటే ముందుగానే ఫ్లోర్ టెస్ట్ జరగాలా, లేదంటే గవర్నర్ను సంతృప్తి పరచాలా, ఏంటి సార్? సార్, గవర్నమెంట్కి లెటర్ ఇవ్వాలి, నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తానని. ఫ్లోర్ టెస్ట్ పెడతాడు ఆయన. ఫ్లోర్ టెస్ట్లో ఇంత నెంబర్ కావాలని కాదు కదా అక్కడ పిలిచింది. హయ్యెస్ట్ లార్జెస్ట్ పార్టీగా నువ్వు రా బాబు, మిగతా బేబీ రాలేదు కాబట్టి ఇవి వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయను. ఈయనకి వచ్చే ఓట్లు 108 అక్కడ వస్తాయి కదా, ఈయనకి అగెనెస్ట్గా డిఫరెంట్ పార్టీస్ ఓటేస్తాయి. సో అది కన్సిడరేషన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది హైపోథెసిస్ మాట. వీళ్ళు నేను ఇలా పిలిచానంటే ఆ ఎమ్మెల్యేని కొనుక్కుంటాడేమో, ఈ ఎమ్మెల్యేని, ఇవన్నీ
ఫ్యాక్చువల్ కాదు, మనం అనుకోవడం బట్టి ఇంకేవో జరిగాయని. ఫ్యాక్చువల్ అక్కడ ఫ్లోర్ టెస్ట్ పిల్లండి, ఫ్లోర్ టెస్ట్ పిలిచిన తర్వాత ఆయన ఓడిపోయాడు అనుకోండి, అప్పుడు యూ టేక్ ది అదర్ యాక్షన్స్ యాజ్ గైడ్ లైన్స్ గివెన్ బై సుప్రీం కోర్ట్ అండ్ కాన్స్టిట్యూషన్. అంతేగాని వాళ్ళు కొనుక్కుంటారేమో నేను ఎందుకు అలౌ చేయాలనేది దట్ ఈస్ నాట్ హిజ్ రూల్. ఆ రూల్ ఆయనకి లేదు. గవర్నర్ గారికి కొనుక్కోవడాలు ఆపడాలు, కొనుక్కోవడాలు ప్రోత్సహించడాలు అవన్నీ గవర్నర్ రూల్ కాదు. సో దట్ ఈజ్ నాట్ కరెక్ట్. అట్లాంటి రూమర్ అనే నేను అనుకుంటున్నాను అండి ఇది. సో జనరల్గా ఏంటి సార్ అంటే గవర్నర్ని కలిసినప్పుడు సో నాకు ఈ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సో వాళ్ళకి సంబంధించిన సంతకాలతో కొన్ని లెటర్స్ ఇవ్వాల్సి ఉంటుందా ఏంటి సార్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? జనరల్గా ఇప్పుడు విజయ్ ఉన్నారనుకోండి, ఆయనకు 108 సీట్లు ఉన్నాయి, నాకు 108 సీట్లు డైరెక్ట్ ఉన్నాయి. ఇంకా ఇంత మెజారిటీ కావాలని కాకుండా నాకు ఇది నా సీట్లే కాకుండా పలానా పార్టీ వాళ్ళు 4, ఇంకో పార్టీ వాళ్ళు 4, వీళ్ళందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళందరినీ కలుపుకుంటే నాకు ఒక 120 ఉన్నాయి కాబట్టి నన్ను గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇన్వైట్ చేయండి అని వాళ్ళ మాట. ఆ లెటర్ చూసుకొని గవర్నర్ గారు ఫ్లోర్ టెస్ట్, ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఫ్లోర్ టెస్ట్ పెడతారు. ఫ్లోర్ టెస్ట్ పెట్టినప్పుడు అందులో ఈ పార్టీ వాళ్ళు మొత్తం సపోజ్ టీవీకే పార్టీ ఓడిపోయింది అనుకోండి, దెన్ ఇంకా అది అవ్వదు. ఆయనకి గవర్నమెంట్ ఇన్వైట్ చేయరు గవర్నర్ వచ్చి ఫామ్ చేయమని. హీ విల్ గివ్ ఛాన్స్ ఫర్ ది అదర్ పార్టీస్ వేర్ దే కెన్ హ్యావ్ ఎన్ అలయన్స్ చూస్తారు. లేదు అది కూడా కాదు, ఇంకేమీ లేదు ఇదే ఉన్నదనుకోండి, దెన్ హీ కెన్ రిపోర్ట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ప్రెసిడెంట్. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే నెంబర్స్ లేవు కాబట్టి స్టేట్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ గారు తీసుకోమని ఈ కెన్ గివ్ ఏ రిపోర్ట్ ఇవ్వచ్చు. అక్కడ యాక్షన్ అది ఎలా ఉంటుంది అనేది ఇట్స్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్, హోమ్ మినిస్ట్రీ, ప్రైమ్ మినిస్టర్ గారు అవన్నీ ఆలోచించుకొని ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తారు. సో జనరల్గా ఎట్లా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటు పిలవట్లేదు కాబట్టి మిగతా అలయన్స్ మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ కలిస్తే అప్పుడు ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? కాన్స్టిట్యూషన్ ప్రకారం 10 పార్టీలు కలిసి 118 వచ్చింది అనుకోండి పిలాలి. బట్ యాజ్ ఎ పబ్లిక్గా నా ఒపీనియన్ ఏంటంటే ప్రజలకి అట్లాంటి కోయలేషన్ ఇష్టం లేదు. ప్రజలకి ఒక ఏఐడిఎంకే అక్కర్లేదు, డిఎంకే అక్కర్లేదు, వేరే పార్టీలు వైకు అని ఆయన ఎవరో ఉంటారు, ఆ పార్టీల గవర్నమెంట్ ఇష్టం లేకే ప్రజలు ఒక కొత్త పార్టీని ఎన్నుకున్నారు. సో వీ హ్యావ్ టు అందరూ ఏం చేయాలంటే ప్రతి పొలిటికల్ లీడరు ఈదర్ ఫ్రమ్ ఏడిఎంకే ఆర్ డిఎంకే దే హ్యావ్ టు రెస్పెక్ట్ ది పీపుల్స్ మ్యాండేట్. సో అట్లా అది చెయ్యాలి తప్ప ఇప్పుడు మనం ఏదో గవర్నమెంట్ ఫామ్ చేయాలని అదే డిఎంకే అదే అన్నా డిఎంకే ఇద్దరూ కలిసి ఆల్రెడీ దే గాట్ పీపుల్లో వాళ్ళకి అడ్వర్స్ ఉంది, వాళ్ళని కలిపి అలాంటి వాళ్ళనే నువ్వు గవర్నమెంట్ చేయమని గవర్నర్ గారు కానీ ఆ పెద్దలు కానీ చేయడం ఇట్స్ నాట్ నా ఒపీనియన్, అది కరెక్ట్ కాదు సార్. ప్రజలు అంటే ఇష్టం లేకే కదా వాళ్ళు పాలించడం ఇష్టం లేక వాళ్ళకి సీట్లు ఇవ్వలేదు. ఈ సీట్లు కొత్త వాళ్ళకి ఇచ్చారు, ఎవరు ఎక్కువ ఉన్నారో వాళ్ళ చేత గవర్నమెంట్ ఫామ్ చేయించండి. లెట్ ది పీపుల్ ఆఫ్ తమిళనాడు కొత్త వాళ్ళని రూల్ చేసే అవకాశం ఇవ్వండి. మన కాన్స్టిట్యూషనల్ హెడ్స్గా మనం కూడా తమిళనాడు ప్రజలు అభిమతాన్ని గౌరవించి టీవీకేని పిలాలి. ఇట్స్ నాట్ అబౌట్ ది నెంబర్స్. ఇప్పుడు ఆయన నెంబర్స్ హయ్యెస్ట్ నెంబర్స్ వచ్చాయి, ఒక 10 తక్కువ వచ్చింది, కొంతమంది ఆల్రెడీ ఉన్నారు. సో మనం కూడా దానికి ఇది చేయాలే కానీ మనం ఇల్లీగల్ నేను ఇష్టం అదే అంటే దాన్ని ఏమనాలంటే ప్రజలకు ఇష్టం లేనిది మనం బలవంతంగా ఒక ఇద్దరు దొంగలను దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఐఎమ్ నాట్ సెయింగ్ పార్టీ. ఇప్పుడు వీళ్ళిద్దరూ దొంగలు, వీళ్ళు నాకు వద్దని నేను చెప్తానండి, ఓ మంచివాడిని ఎంచుకుంటాను, ఆ మంచివాడు కొంచెం క్వాలిఫికేషన్ తక్కువ ఉంది, మనం గవర్నర్గా ఏం చేయాలి, మంచిగా ఉన్నవాడిని ఎంచుకున్నారు కాబట్టి కొన్ని నెంబర్స్ తక్కువ వచ్చాయి కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆ గవర్నమెంట్ని పిలాలి. అంతేగాని నువ్వు వాళ్ళని పిలకుండా నువ్వు టైం వేస్ట్ చేయడం వల్ల ఇద్దరు దొంగలు కలుస్తారు. మరి ఆ ఇద్దరు దొంగల గవర్నమెంట్ ఫామ్ చేస్తే
సో జనరల్గా ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు అసలు గవర్నర్ ఇలా వ్యవహరించాలి అని రాజ్యాంగంలో పర్టికులర్గా ఏమైనా ఉందా సార్, లేదంటే ఆయనకున్నటువంటి విచక్షణ అధికారాలను ఉపయోగించి ఆయన వ్యవహరిస్తూ ఉంటారు? రాజ్యాంగంలో ఇందు విధంగా ఇలాగ చెయ్యాలని లేదు. కొన్ని ప్రిన్సిపల్స్ అక్కడ ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ సుప్రీంకోర్టు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఇచ్చిన గైడ్ లైన్స్ ఉన్నాయి, పూంచ్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఉన్నాయి, సర్కారియా కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఉన్నాయి. అవన్నీ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఈయన అవన్నీ కన్సిడర్ చేసి ప్రజలకి ఏది మంచిది అనేది మనం ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యావింగ్ ఎ న్యూ టైప్ ఆఫ్ గవర్నమెంట్, న్యూ గవర్నెన్స్, న్యూ రూలర్ కావాలని వాళ్ళు అనుకున్నప్పుడు వీటిలన్నిటిని స్టడీ చేసి ఆయనకుండే పవర్స్ ప్రకారం కొత్త వాళ్ళని పిలాలి. బికాజ్ ఇట్స్ నాట్ ఏదో 30 నెంబర్లు వచ్చినట్టు నేను పిలవనట్లే. హీఈస్ ద హయ్యెస్ట్ నెంబర్. ఆ ఎలక్షన్స్లో హయ్యెస్ట్ నెంబర్ ఆయనకు వచ్చే కాబట్టి పిలవంటాం. నెంబర్స్ కోసం దాన్ని ఏమనాలంటే మళ్ళీ ఏమనంటే ఇప్పుడు 118 కావాలని నాకు ఇష్టం లేని ఓడించిన పార్టీలు ముగ్గురిని కలిపి ఆ 118 వచ్చింది కాబట్టి మిమ్మల్ని గవర్న్ చేయమనడం హౌ ఫార్ ఇట్ ఈస్ ప్రూడెంట్ అండి? ఏ రకంగా దాన్ని ఒప్పుకోవాలి చెప్పండి సార్. ఇప్పటికే ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి కొన్ని రోజులు గడిచింది. సో ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ గవర్నర్ వెయిట్ చేసేటువంటి అధికారం ఛాన్సెస్ ఉంటాయి? కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ప్రతి సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి అసెంబ్లీని కన్వీన్ చేయాలి. 6 నెలల్లోపు అవ్వలేదనుకోండి, ఈలోగా నేను చెప్పాను కదా ఈయన చూసి కాదు అని ప్రెసిడెంట్కి రికమెండ్ చేసి వీ నీడ్ ఏ ప్రెసిడెంట్ రూల్ అని ప్రెసిడెంట్ రూల్. అట్లాంటి పరిస్థితిలో అట్ ది మోస్ట్ ఒక 6 నెలలు కామ్గా ఉండగలడు గవర్నర్ గారు. ఆ తర్వాత హీ హ్యాస్ టు ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఒకవేళ రిజైన్ చేసినా మళ్ళీ ఉప ఎన్నికలే వచ్చేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే మొత్తం ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం? ఇప్పుడు మొత్తం పార్టీ రిజైన్ చేసేసింది అనుకో. అంటే ఐ మీన్ పర్టికులర్ నెంబర్స్ 108 మెంబర్స్ రిజైన్ చేసేసారు కాబట్టి ఇట్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు గో ఫర్ ఎలక్షన్స్, ఫ్రెష్ ఎలక్షన్స్. కానీ అది అగైన్ ఇట్ ఈజ్ ఎ స్ట్రెస్ ఆన్ ది ట్రెజరీ. సో అట్లాంటి పని చేయరు. ఇదే బలవంతంగా 3-4 దొంగలు కల్పించి గవర్నమెంట్ పెట్టేసి చేసుకుంటుంది, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ నా ఒపీనియన్. దట్ ఈస్ మై ఒపీనియన్. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులు కానివ్వండి, లేదంటే రకరకాల కమిషన్లు ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం అయితే ఖచ్చితంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిందే అని వెంకటేష్ సిద్ధాని గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడ గవర్నర్కు విశేషమైనటువంటి అధికారాలు ఉంటాయి కాబట్టి ఆయన ఎట్లా వ్యవహరిస్తారు అంటే పరిస్థితులకు అనుగుణంగా ఎట్లా వ్యవహరిస్తారు అనేది మాత్రం ఆయనకే ఉంటుంది అనేటువంటి విషయాన్ని, అలాంటి అధికారం కూడా ఆయనకే ఉంటుంది అనేటువంటి విషయాన్ని వెంకటేష్ సిద్ధాని గారు అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే సో ఇలాంటి అంటే ప్రజెంట్ అయితే అనిశ్చితి కొనసాగుతుంది. సో ఇది ఇంకా ఎన్ని రోజుల పాటు అంటే మ్యాజిక్ ఫిగర్ ఎవరికి వస్తుందో తెలియదు కాబట్టి ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ అనిశ్చితి కొనసాగుతున్న విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. వీడియో తేజతో శ్రవణ్, ఏబీ ఆనందజ్యోతి, హైదరాబాద్.